ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే. సో మనము ఇంతవరకు లైనక్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనము డెవాప్స్ టూల్ గురించి తెలుసుకుందాం. సో ఈ డెవాప్స్ టూల్స్లో ఫస్ట్ టూల్ వచ్చేసి మనము తెలుసుకునేదంటే గిట్ గురించి. ఓకే. సో నేను యాక్చువల్గా వాట్ ఈస్ డెవాప్స్ అనే కాన్సెప్ట్ గురించి ఇంకా చెప్పలేదు. ఇప్పుడు చెప్పినా కూడా మీకు అర్థం కాదు. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక 1 or 2 గురించి డిస్కస్ చేసిన తర్వాత అసలు ఆ డెవాప్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటని డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ సెషన్లో మనము గిట్హబ్లో మన అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ we need to go to this github.com site. Okay. So github.com. ఓకే. సో మనం github.com చేసిన తర్వాత ఇలా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో టాప్ రైట్ కార్నర్లో సైన్ అప్ ఆప్షన్. సో మనకి సైన్ అప్ ఆప్షన్ ఉంది. సో నేను సో ఇది ఏమడుగుతుంది ఇక్కడ, మెయిల్ ఐడి ఇమ్మని అడుగుతుంది. సో నేను ఒక వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇస్తున్నా. నెక్స్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నా. స్క్రీన్ సైజ్ పెంచు. ఫైనా. ఓకే. సో నెక్స్ట్ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ ఇస్తున్నా. సో నెక్స్ట్ వెరిఫై చేసుకోమంటుంది. సో వెరిఫై అంటే సంథింగ్ ఒక పజిల్ అడుగుతుంది, మనం పజిల్ ఫిల్అప్ చేసేయాలి. సో పజిల్ వెరిఫై చేసుకున్నాం. సో ఇది మెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్ పంపించింది. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఈ గిట్ హబ్లో ఎంతమంది మెంబర్స్తో పని చేస్తామని చెప్పేసి అడుగుతుంది. సో నేను మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకుంటున్నా 50+. ఇక్కడ నన్ ఆఫ్ ది ఆప్షన్స్ అన్నట్టు నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ మనకి మనము రిక్వైర్మెంట్ తగినట్టు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఇది మనకు ఒక ప్లాన్ ఆఫర్ చేస్తుంది. సో మన నీడ్స్కి ఓన్లీ ఫస్ట్ 2 ఆప్షన్స్ సరిపోతాయి. సో నేను ఫస్ట్ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. ఓన్లీ ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకున్నా. సో స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇచ్చిన తర్వాత సో ఇది మనకి 2 ప్లాన్స్ సజెస్ట్ చేస్తుంది. ఒకటి ఫ్రీ ప్లాన్, ఒకటి ఎంటర్ప్రైజ్. సో మనకి ఫ్రీ ప్లాన్ అనేది మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా. సో నేను ఫ్రీ ప్లాన్కి వెళ్ళేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకు కంటిన్యూ ఫర్ ఫ్రీ అని ఉంది. సో ఇక్కడ నేను కంటిన్యూ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేశాను, ఇలా వచ్చింది. సో ఇది గిట్హబ్ అకౌంట్ క్రియేషన్ యాక్చువల్గా. ఓకే. మనం ఇలా గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. సో మెయిల్ ఐడి ఇచ్చాము, పాస్వర్డ్, యూజర్ నేమ్ సెట్ చేసుకున్నాము, వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. సో తర్వాత మన బేస్ తగినట్టు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అది ఫ్రీ ప్లాన్, ఎంటర్ప్రైజ్ అని చెప్పేసింది. సో నేను ఫ్రీ ప్లాన్ చూస్ చేసుకున్నాను. ఫ్రీ ప్లాన్ చేసుకుంటూనే సో ఆటోమేటిక్గా గిట్హబ్లోకి లాగిన్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఈ సింబల్ చూసారా, టాప్ రైట్ కార్నర్లో ఇది మీ ప్రొఫైల్. సో ఇక్కడ క్లిక్ చేస్తే నీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మనం సైన్ అవుట్ అవ్వాలనుకుంటే ఇక్కడ సైన్ అవుట్ అవ్వచ్చు. ఓకేనా. సో నేను ఇక్కడ సైన్ అవుట్ అవుతున్నా.
ఓకే. ఓకే. నేను కంప్లీట్‌గా సైన్ అవుట్ అయిపోయా. సో, ఇప్పుడు మనము ఈ సెషన్‌లో గిట్‌హబ్ అకౌంట్ గురించి తెలుసుకున్నాం కదా! సో, నెక్స్ట్ సెషన్‌లో మనము ఈ గిట్‌హబ్‌లో ఒక రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలనేసి నేర్చుకుందాం. ఓకేనా? సో, దట్స్ ఆల్ అబౌట్ ద సెషన్. ఓకే. థాంక్ యూ.